నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి తీరుని గమనించి ప్రస్తుత పాలకులు చేసినటువంటి సంతకాలు రైతు నాశనమయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి 10 సంవత్సరాలు 24 గంటల కరెంటు రైతు బంధు ఇచ్చి 2014 నాటి పంటల పరిస్థితి ఏమిటి, 2023 పంటల పెరుగుదల ఏ రకంగా వచ్చింది, ఎన్ని లక్షల క్వింటాళ్ళ ధాన్యం పెరిగింది అనేది మానవత్వం ఎవరు చూసినా కానీ మా ప్రభుత్వం ఏం చేసింది అంత తెలుసు. దీనికి అనుగుణంగా దీనికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజలకి వివరించాలి, రైతులకి నష్టం కాకుండా కాపాడుకోవాలి, ప్రస్తుత పాలకుల కళ్ళు తెరిపియాలనే ఏకైక ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మొత్తం రైతుకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందనేది క్లారిటీగా ముఖ్యమంత్రి గారు వివరిస్తారు, అందరికీ తెలియజేస్తారు. ఈ ప్రభుత్వం సంతకాలు దొంగతనంగా సంతకాలు చేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బహిరంగ సభ పెట్టాం. మరి అశేష ప్రజానికి మీ అందరూ ఉన్న వాస్తవాలు తెలియజేసి గొప్ప 10 సంవత్సరాలు గొప్ప పాలన అందించినటువంటి కేసీఆర్ గారు ఏ రకంగా అన్యాయం జరుగుతుందనే విషయాలు తెలియజేస్తారు.